సీరియల్ ఎందుకే పటాస్ వచ్చే టైంలో నాలెడ్జ్ ఇస్ డివైన్. ఏదైనా పేపర్ చదివిన తర్వాతే. సరే త్వరగా చదువు. దారుణం అండి. సీరియల్ చూస్తుంటే వద్దు అన్నాడని మావయ్యని కోడలు చిత్రహింస పెడుతుందంట. అయ్యో రామ, సీరియల్ చూస్తుంటే వస్తాయి రావే అన్నందుకు ఒక పెళ్ళం పోయి మొగుడిని సావగొట్టిందంట. మొన్నటికి మొన్న అయ్యో చెప్తే సిగ్గుపోద్ది. 7 గంటలకు ఇంటికి వచ్చిన ఆఫీస్ నుంచి ఫుల్ టైర్డ్ అయినా ఇంటికి రాగానే సీరియల్ చూస్తుంది. ఏంటే అప్పటి నుంచి సీరియల్ చూస్తున్నా, నేను వచ్చిందని కూడా తెలియదా నీకు అని. అదేంటండి మీరు 6 గంటలకే వచ్చారు కదా అని. నేను 7 గంటలకు వచ్చా అంటే 6 గంటలకి ఎవడో వచ్చి. ఎప్పుడన్నా ప్రేమగా రొమాంటిక్ గా ఈవినింగ్ 7 అయితే ఏమండి ఎన్నో రోజుల తర్వాత మీరు చాలా హ్యాండ్సమ్ గా పోయినా నేను ఎప్పుడు అబ్బా ప్రభాకర్ ఎంత బాగుండు. అవును ఎంత బాగుంటాడు. నేను కావాలా? మీరు లేకపోతే కరెంట్ బిల్ ఎవరు కడతారు? మళ్ళీ కనెక్షన్ తీసేస్తారు. అమ్మ నువ్వు లేవమ్మా, ఎందుకు చూస్తావు అమ్మా సీరియల్ నువ్వు? మీకు ఇంట్రెస్ట్ అమ్మాయిలు, మాకు ఇంట్రెస్ట్ టీవీ సీరియల్స్. రే అబ్బాయిలు వాళ్ళే మన కోసం బతుకుతారు. ఆ బిల్ ఎవరు కడతారు, ఈ బిల్ ఎవరు కడతారు అని చెప్పి మనం లేకపోతే అవన్నీ ఎక్కడి వాళ్ళకి. మీరు క్రికెట్ చూసేది కూడా వేరే అమ్మాయిలను చూడడానికి కానీ క్రికెట్ చూడడానికి కాదు. హలో, మేము లేడీస్ క్రికెట్ చూడం, మెన్స్ క్రికెట్ చూస్తాం. ఎంకరేజింగ్ గర్ల్స్ ఉంటారు కదా, చీర్ అప్ గర్ల్స్, వాళ్ళని చూడడానికి చూస్తారు క్రికెట్. ఏ మస్తు ఉంటారు. సో ఇంకా లేట్ చేయకుండా ప్రోగ్రామ్ లోకి వెళ్ళిపోదాం. Let's begin the ultimate comedy stand-up show. ఆటో పంచులు అన్న తర్వాత ఆటోమేటిక్ గా ఆయన పేరు వచ్చేస్తుంది. పంచులు అంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈయనే. ఆయన పేరే రాంబో రామ్ ప్రసాద్. తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా చుండు ముక్క మాటతోటి ముక్కులాంటి పిల్లగా తిప్పబాకు కుక్క పిల్లలా. పక్కన ఇంకో ఫ్లోర్ ఉంది, ఇలా చేస్తూ చేస్తూ క్లీన్ చేసేస్తారా? నువ్వు అలా చేసి అరిగిపెట్టండి తర్వాత పైకి బాగేశారా? అందుకే చెప్పి ఆటో పంచులని ఏడబడతా దూరిపోతుంది. హాయ్ అందరూ బాగున్నారా? హాయ్ రవి. ఏంటి ఆస్తి రాసిస్తావా? వద్దురా. ఆస్తి ఏం లేదు, పాయింట్ అది ఒకటే ఉంది. ఇప్పుడేంట్రా అలవాట్లవి? శ్రీముఖి నేను హాయ్ చెప్పలేదు, ఎలాగున్నావు బాగున్నావు కూడా అడగలేదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడు అందంగా ఉంటావు, చాలా బాగుంటావు కాబట్టి నేను అడగలేదు. అసలు నీ వైపు తిరిగి షో చేద్దాను, నాకు మనసు మళ్ళీ డిస్టర్బ్ అవుతుందని చెప్పి సారీ. జీవితాంతం వేస్తూనే ఉండరా? సూపర్ వేస్తాను. మీలో ఎంతమంది లవ్ లో ఉన్నారు? నించో, నీ పేరేం పేరు? ఆరిఫా. ఎవరు లవ్ చేస్తున్నావు? మా మమ్మీని డాడీని. ఒకే ఒక్క నిమిషంలో మాతృదేవ భావ సినిమా చూపించిందాను. నేను ఇప్పుడు ప్రేమదేశం సినిమా పెడతాను. నేను ఆయన లవ్ చేస్తాను. ప్రేమదేశం అంటే ఇద్దరు ఉన్నది, అయితే మన ఇద్దరు లవ్ చేద్దాం.
లవ్ గురించి యాక్చువల్గా నాకన్నా రవికి బాగా తెలుసండి. ఎందుకంటే రవిది చాలా పెద్ద మనసు. మా నాన్న అదే నేర్పించాడు నాకు, ఎంత మందికి అయితే అంతమంది ప్రేమ వంచరే అని. జెంట్స్ కా ఫీమేల్స్ కా అని చెప్పలేదు, నేను ఫీమేల్స్ కే వంచుతా. మన జబర్దస్త్ షూటింగ్ అవుతుందండి లొకేషన్ లో. రవి నా దగ్గరకు వచ్చాడు, వచ్చి ఐ లవ్ యూ అని చెప్పేసి వెళ్ళిపోయాడు. సో మన రవి కదా అని చెప్పి ఊరుకున్నాను. తర్వాత తెలిసింది నేను లేడీ గెటప్ లో ఉన్నానండి. ఆడి దగ్గరికి వెళ్ళి నేను విగ్గి తీస్తే ఒరే నువ్వా అన్నాడు. పాప ఆడికి అమ్మాయి ఎవరో అబ్బాయి ఎవరో తెలియ కూడా లవ్ చేస్తున్నాడు. అరే సీరియస్ గా తెలియదు, వెనకాల నుంచి ఎంత బాగుండే తెలుసాను, నేను వెనకాల నుంచే చూసా. బాగున్నావు కాబట్టి లవ్ చేసి ఊరుకున్నావు. ఇంకా రాత్రి 12 కనిపించుంటే. ప్రేమ ఎంత గొప్పదంటండి, చాలా గొప్పదండి. లవ్ లో సక్సెస్ అయిన షాపింగ్ చేయిస్తుందండి, అదే ఫెయిల్ అయిన డ్రింకింగ్ చేస్తుంది, వన్ సైడ్ లవర్ ని పిచ్చోని చేస్తుంది, ఆఖరికి అనిల్ అంబానీ లాంటి కూడా అంబా అని అడుక్కుని చేస్తుంది. నేనవి ఏమంటావు? నీకు బాగా తెలుసు అంబాల గురించి, నాకు తెలియదు. ఏదో ఏడుస్తున్నావా? లవ్ లో కష్టాలు గుర్తొచ్చారా ఒకసారి? ఒక్క కష్టం చెప్పరా. ఇంటర్మీడియట్ రా నా స్టోరీయే. నీదా? నేను ఒక అమ్మాయిని గాఢంగా ప్రేమించాను, చాలా గాఢంగా ప్రేమించారు అమ్మాయిని. బిస్కెట్ అమ్మాది బిస్కెట్ ప్రేమనే అమ్మాది. ఒకరోజు ఇట్లనే కిరాణా కొట్టులో ఇద్దరం బిస్కెట్ కొంటుంటే ఇద్దరం కలుసుకున్నావురా. దానికి కూడా తెలుసు నా మీద ఎంత ప్రేమ ఉందో, కానీ ఎప్పుడు చెప్పేది కాదు. నేనే ఏదో రోజు చెప్దామని వెయిట్ చేసిన. వాళ్ళ అమ్మ కూడా నన్ను చాలా లైక్ చేస్తుండే. అమ్మరా అమ్మ. కానీ 2 days నుంచి కంటిన్యూస్ గా ఏదో రాస్తుండేరా. ఒక రోజు దగ్గర పిలిచింది, ఇగో రవి నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నా, ఎలా ఇవ్వాలనో తెలియదు, అది ఇది. ఫైనల్ గా ఇచ్చింది. ఇచ్చి చూస్తే ఇంటికి అవసరాలని సరుకుల లిస్ట్ ఇచ్చిందిరా. నన్ను అలా వాడుకున్నారా ఇద్దరు తల్లి కూతుర్లు కలిసి. సరుకులు లిస్ట్ ఇచ్చిందా? అందరూ అంతే, ఆడవాళ్ళు అందరూ వాడుకుంటారు అబ్బాయి. ప్రతి ఆడది వాడుకుంటుంది అబ్బాయిని. శ్రీముఖి నువ్వేం కంగారు పడద్దు, వాళ్ళు మాట్లాడుతున్న అమ్మాయిల గురించి. ఓకే, అందరిలాగే నాకు చిన్న లవ్ స్టోరీ ఉంది. ఒక అమ్మాయి పరిచయం రవి, నాకు ఫోన్ నెంబర్ అడిగింది, ఇచ్చా, అంతే. 6 months లో క్లోజ్. ఆ అమ్మాయి పేరు పుష్పనా? ATM నెంబర్ మాత్రం వద్దురా, బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చా. రేపు నుంచి నువ్వు కూడా వాళ్ళతో పాటు కూర్చొని ఆడియన్స్ లో హాయ్ చాలా బాగా చేస్తున్నాను అనుకోవడమే. దీనికి అంతం ఎలా రా? ఎంతవరకు రా వీళ్ళు మనం వాడుకునేది? వీళ్ళు మనం వాడుకోకుండా చేయాలంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయకూడదు. మరి ఏ దాచి పెట్టుకోవాలరా డబ్బులు? దాచుకోవాలరా జోబులో. ఏం చేస్తారా? నా పొట్ట కోసుకొని దాంట్లో పెట్టుకుంటే డబ్బులు ఇప్పటి నుంచి. పొట్ట వరకు కోసుకో. ఓకే, ఫేస్బుక్ లో వేరే హీరోయిన్ ఫోటో పెట్టి మనం ట్రాప్ చేస్తున్నారు. అలాగే ఫోటో కాదు, వాయిస్లు కూడా మార్చి అబ్బాయిలను ట్రాప్ చేసే అమ్మాయిలు చాలా మంది మనం చూస్తున్నాం. సరదా ఇక్కడ ఒక అమ్మాయిని మనం తీసుకొస్తాను, నువ్వు షాక్ అవుతారు అవి సీరియస్ గానే. నీ పేరు? సునీత. సునీత, నీ గురించి మీ ఫ్రెండ్స్ దగ్గర విన్నాను, నువ్వు మంచి వాయిస్లు చేంజ్ చేసి అబ్బాయిలు బాగా ట్రాప్ చేస్తాను విన్నాను. ఓకే, స్టార్ట్. అమ్మాయిలు 2 types ఉంటారు. Type 1 అబ్బాయిలు ప్రపోజ్ చేయగానే పడిపోతారు. Type 2 వాళ్ళ కోసం ఎన్నో వాళ్ళు జరగాలి, కొన్ని యుద్ధాలే జరగాలి, అయినా వాళ్ళు పడతారని నమ్మకం లేదు. నేను Type 2. అమ్మాయిలు 2 types ఉంటారు, 5 types ఉంటారు, ఒకే ఒక టైప్ మొత్తం. నన్ను బాగా వాడేసుకుంటారు మీరు. తాప్సీ ఫ్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్ క్షమించేశాడా? పోనీ కాలు పడుకోకపోయావా? నీకు స్వీట్ అంటేనే ఇష్టం ఉండదు, మొన్న సంగీత్ లో తిన్నా. నీకు ఓడిపోవడం అంటేనే ఇష్టం ఉండదు, మొన్న క్రికెట్ లో కావాలని ఓడిపోయా. బికాస్ యూ హ్యావ్ చేంజ్డ్ వికీ. ఇందాక నాకించారు, ఇప్పుడు తొక్కేస్తున్నారు. మొన్నే కదా వెంటపనని చెప్పా, మళ్ళీ ఏంటిది? నువ్వు ఇలాగే విధించావంటే నేను వాళ్ళలో కలిసిపోతాను. మా నాన్న పోలీస్, లంచం కూడా తీసుకోడు. నాకు వెదలేడు రాదు, వెనకలేదు. నాకు రాదు అమ్మ సౌండ్.
ఇందాక రవి మనం ఫస్ట్ ఏం చూసాం, నాకించి అమ్మాయిని చూసాం, తర్వాత తొక్కేసి అమ్మాయిని చూసాం. ఈ అమ్మాయి చాలా సాఫ్ట్, కామ్ కూడా ఇంకా గొయ్యిలో వేస్తారు. మనం సినిమాలోకి వెళ్ళగానే అన్ని చూస్తాం. నా పేరు ముఖేష్, గతంలో నేను చాలా సిగరెట్లు మందు అన్ని కాలేవాడిని. అసలు ఆ యాడ్ తీసి నా పేరు రామ్ ప్రసాద్, గతంలో 3 అమ్మాయిలు లవ్ చేశాను, బహుశా ఫ్యూచర్ లో ఎవరు లవ్ చేయకపోవచ్చేమో, ఇంతటితో అమ్మాయి లేకపోతే మగాడు ఏంట్రా? అమ్మాయి లేకపోతే మగాడు ఏంటి? అంతే. లేవగానే ఊరికే చెప్పాను, ఆల్వేస్ మీరే అమ్మాయిలే గొప్ప, అమ్మాయిలే గొప్ప, Always. కాదు. అరే నువ్వు కూడా చెప్పరా అమ్మాయిలే గొప్ప అని? తొలబట్టి చెప్పరా. మన అబ్బాయిలే. సారీ టు పూరి రైట్ నౌ. గో సిట్ ఇన్ ది లారీ. ఈ రోజు మన రామ్ ప్రసాద్ కి ఎవరు టాపిక్ ఇస్తారు? ఫ్యామిలీ మెంబర్స్ కి టైటిల్స్ పెడితే వాళ్ళ పరిస్థితి ఏంటి? సినిమా టైటిల్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. సరే, నా పేరు పోటుగాడు అండి, మా ఆవిడ పేరు అరుంధతి, మా అక్క కెవు కేక, మా నాన్నగారి పేరు రుద్రవేణ, మా అమ్మ పేరు మాతృదేవ బావ, మా అత్తగారి పేరు బంపర్ ఆఫర్, మీ ఇల్లు పేరు ఆకాశం అంతనా? మా ఇంటి పేరు బొమ్మరిల్లు. ఏమన్నా వచ్చిందా? బాహుబలి ఎవరికి పెడతారా? బాహుబలి అడిగిన అబ్బాయి ఉన్నాడే ఆడే బాహుబలి. కాలకేయ. మీ గర్ల్ ఫ్రెండ్ పేరు? జ్యోతి లక్ష్మి. Join your hands and welcome Marpi. नायक तुझसे दिल ढोलक दिल दंदन दन बीट मारे हे नायक नायक పల్లెటూరులు ఉంటాయి, హైదరాబాద్ ఉంటది. క్లాసు మాసు 2 ఏరియాస్. మన హైదరాబాద్ లో పెళ్లిళ్ళు జరుగుతుంటాయి. సూర్య వెళ్తారు మీరా? నేను చాలా పెళ్లిళ్ళకి పోయినా, పిలవకుండా నిలిపియండి. చాలా వరకు నేను అట్టే వెళ్తా. తినడానికా? అమ్మాయిని తినడానికి వెళ్తా, ఏమన్నా మీకు ఇబ్బందా? ఆ లుంగి తెచ్చింది పార్సల్ కట్టుకోవడానికి అనుకుంటా, చూసుకో. పెళ్లి జరుగుతా ఉంటే అమ్మాయి అబ్బాయి నలక్కుండా ఇలా నిలబడుకో ఉంటారు. అమ్మాయి పక్కన ఉంటది, వెనక లైట్ మ్యూజిక్ వస్తుంటది, కింద నుంచి వస్తుంటారు. దీడీడు చెయ్యి దీడీడు మళ్ళీ సమ్మగా ఉంటది అడిగి. మళ్ళీ భోజనాలకి వెళ్తారు హైదరాబాద్ లో. అక్కడికి వెళ్ళి ఆఫీస్ వీరా, లెగ్ పీస్ వీరా, మటన్ కిదే ఓ ఇలా పెట్టి అట్ట చూసి గబక్కని వెళ్ళేసి గబక్కని తినేస్తాడు. ఎందుకంటే పరువు పోకుండా ఉండాలని చెప్పేసి. ఇలా హైదరాబాద్ లో ఒక్కొక్క విధంగా భోజనాలు చేస్తా ఉంటారు. ఇదే పల్లెటూరుకి వెళ్ళిపోతాం వెంటనే. వాడు వచ్చేసి ఆ పసిద్దులు వాడికి డబ్బులు ఇచ్చుండ్రు, ఈ దగ్గర లేవు కదా. వాడు కొడతా కొన్ని నిమిషాల్లో ఉండరా స్వామి, ఇస్తానా? ఏటి పోయి ఉన్నాడు మా ఊడా. వచ్చేసి నువ్వు కానీ భోజనాలు పెడతారు. మళ్ళీ అక్కడ కూడా ఇంకా లబ వెళ్ళిపోతారు. కూర్చుని వేస్తారు, బఫే ఉండదు అక్కడ, చైర్లు వేస్తారు. ఇదిగో తింటా ఉంటారు, పెరుగుతుంటారు. ఇంకా సప్పని కెమెరా వచ్చేస్తుంది. అవునత్తయ్య, వాడు ఎంఎస్సీ చేస్తున్నాడు. ఇది ఇట్ట పోగానే హైదరాబాద్ లో ఎలా ఏడుస్తారు? మనిషి చనిపోతే, మనిషి చనిపోయాడు, what is the cause? Dad going to the accident, we will be died into the house. Oh, please go to the ATM and 50,000 rupees for band. Dad will give a chocolate to me.
మామూలుగా ఉండదు విలేజెస్ లో, పక్కన మనిషిని కూడా చంపేస్తారు వీళ్ళు. రాత్రే కదయ్యా నువ్వు నీకు ఏమి చెప్పి నూరేళ్ళు నిండినా. ఈ మనిషి అప్పుడు 2 లీటర్ల థమ్సప్ బాటిల్ తాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి వచ్చి అత్తే పడిపోయేటట్టుంది, థమ్సప్ ఇవ్వండి. ఈడు మళ్ళీ యాక్టింగ్, థమ్సప్ ఇచ్చి నేను ఉండలేను ఇక్కడ. ఈడు మేము క్వార్టర్ వేసి వస్తాడు. ఈడు ఒక లారీ జనాభా వచ్చేస్తారయ్యా బంధువులా. ఈ మనిషిని పడుకోవట్లా. నీకేమయ్యారా, నేను ఏమన్నాను నా సెంటర్లోకి వస్తాను, నేనేం చేసే. ఈ మధ్య ఒక వస్తుంది, వీళ్ళందరూ ఏడ్చి ఆగిపోయి ఉంటారు. ఒక వచ్చి వాడిని కొంగ తీసేస్తుంది ఒక ఆడ మనిషి వచ్చి. నువ్వు ఎలా బతుకుతావురా, నువ్వు ఎలా బతకగలవురా, నువ్వు ఏమి చెయ్యగలవురా, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు చచ్చిపోతావురా, నువ్వు చచ్చిపోతావురా రాయరా. మా ఊళ్ళో పడి ఉంటుంది ఎలిమెంటరీ స్కూల్. పిల్లగాళ్ళు ఎట్లుంటారు చూపిస్తా. 2 2 step 4, 2 2 step 4, 2 4 the 8, 2 4 the 8, 2 8 the 16. ఎస్ మామ్ అంటే మా ఊళ్ళో 2 1 2 2 మూల 2 సో మా రామ్ ప్రసాద్ కి ఎవరు చెప్తారు టాపిక్? గేమ్స్ లో ఏ గేమ్ అంటే చాలా ఇష్టం? క్రికెట్. ఒకసారి సచిన్ ఇమిటేట్ చేసి చూపిరా. అయితే ఒకటి చేద్దాం, నేను ఇంగ్లీష్ లో కామెంటేటర్ లా క్వశ్చన్స్ అడుగుతాను, నువ్వు దానికి ఆన్సర్ చెప్పు సచిన్ లాగా. ఓకే రెడీ. సో లెట్స్ వెల్కమ్ సచిన్ టెండూల్కర్. So Sachin, I always wanted to ask you, I really like your dressing sense. Who are you wearing today? My wife Anjali in airport will come to the one kiss immediately. Okay, Sachin, one important question, but why do you do like this always? My favorite concentration power. And can you tell us something about your coach Dhanraj, please? Dandajana is my favorite Jabardast team leader, and another time that is also my favorite is mine. And Dhanraj sir is giving to me 41 skits in Jabardast. But Sachin, what's your opinion about marriage? my marriage already gone kada. Anjali will support it in airport and transport concept into my house, and Arjun Sara is my deliveries. So like and I వీడు ఇందా నుంచి సచిన్ సచిన్ నాలుగు పెట్టి మొత్తం చెవడంతా ఆగేశాడు రా. ఏ గెటప్ వేస్తే అందులో వెళ్ళిపోతాడనమాట ఈ కమిటీ. పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఇమిటేట్ చేయాలంటే కేర్ ఆఫ్ అడ్రస్ ఈ గెటప్. ఈ అమ్మాయిలందరూ ఏంటంటే విలేజ్ లో చూస్తే వాళ్ళు సైకిల్ తొక్కుతూ ఉంటారు. 10th అయిపోయి ఇంటర్లో రాగానే సైకిల్ నేర్చుకుంటారు. మంచి వాణి లంగా వాణి వేసుకుంటారు. అటు నుంచి అబ్బాయి వెళ్తాడు. కాలేజ్కి వెళ్ళింది అమ్మాయి. ఆ ఫంక్షన్స్ లో అమ్మాయిని పాట పాడి పంపిస్తారు 4 ఫ్రెండ్స్ కలిసి. ఏ ఆకు అబ్బాయిలు ఉన్నారే, నేను పాడతాను. మౌనంగానే ఆ పాట పాడినా
మౌనంగానే పెరగం నీకు చెప్పు. తర్వాత అమ్మాయి స్కూటర్ నేర్చుకుంది, స్టార్ట్ చేసింది, వెళ్తుంది. మధ్యలో ఆగిపోయింది, పెట్రోల్ అయిపోయింది, తోయడం రాదు. ఎవరిగా అడుగుతుంటే నామోషి, ఏమనుకుంటారు, పేరు ఎక్కడ అడిగేస్తాడు, నెంబర్ ఎక్కడ అడిగేస్తాడు అని భయం. ఏం చేయాలి, బండి పడేసి వెళ్ళిపోతుంది. అటు నుంచి ఒక అబ్బాయి చూడు ఆటోలు అంటాడు, ఎనీ ప్రాబ్లం, నో నో నో, హూస్ దట్ వెరీ థింగ్, స్కూటర్ పడేసి వెళ్ళిపోయింది ఎలాగో. తర్వాత సాయంత్రం 5 పిలిస్తే స్కూటర్ అక్కడ పడిపోయింది. బస్ స్టాండ్ లో చాలా మంది చాలా అయోమయంగా ఉంటారు. జర్నీ అంతా టెన్షన్, బస్సు దొరుకుతుంది లేదా. ఆడ ఎక్కాల్సిన బస్సు 1199 బస్సు, 1199. పక్క నుంచి ఒక ఆవిడ వచ్చింది, ఏమండి ఎక్స్క్యూజ్ మీ, బాత్రూమ్కి వెళ్ళాలి, బాబుని మీద గుంచుతారంటే 1199. బాబుని చూడడానికి 1199 రూపాయలు అని చెప్పి 12 చెల్లిపోయింది. ఓ సీరియస్ గా బస్సు ఎక్కాడు, కండక్టర్ ఎక్కడ ఉన్నాడు. ఈడెక్కి ఒక రెంచ్ తీసాడు, బ్యాగ్ నుంచి రెంచ్ కటింగ్ ప్లేట్ తీసి మొత్తం చీరలు ఊడి చేస్తున్నాడు. పైన పట్టుకుంటా లాగేలా ఊడి, హ్యాంగర్స్ ఉంటాయి కదా అవి కూడా. కండక్టర్ వచ్చాడు, అదో ఏం చెప్తారా, అదేంటది, ఈ బస్సు మనందరది, ఇంట్లో ఫర్నిచర్ లేదు సార్. ఓసారి గుడివాడ స్టేషన్ లో నాలుగు జరిగింది అనమాట. కూర్చున్నా విండో సీట్ దగ్గర, గాలి వస్తుంది. గుడివాడ రాగానే ఒకడు ట్రైన్ ఆగింది, ప్రభావం అందరూ ఎక్కడ అన్నాను. ఆడు ప్లాట్ఫామ్ మీద నడుస్తున్నాడు. నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోతాం. నేను సుధాకర్ చంటి ఆస్ట్రేలియా వెళ్ళాం. శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఎక్కేసాం, ఫ్లైట్ దిగిపోయాం. ఇమిగ్రేషన్ జరుగుతుంది కదా, ఇంత హైట్ లో కూర్చుంది ఇలాగే ఒక అమ్మగారు. నెక్స్ట్ ఆమ్లెట్ లేస్తుంది అది. ఫస్ట్ చంటి వెళ్ళాడు, వై ఆర్ యు ఫ్రమ్, ఐ యామ్ ఫ్రమ్ ఇండియా, విచ్ ప్లేస్, హైదరాబాద్, గివ్. నెక్స్ట్ సుధాకర్ వచ్చి where are you from, where are you from. ఆల్రెడీ మీ వెళ్ళిపోయాం కదా చంట, నీ పక్కకి అన్నా చంటనా నీ ఇండియా దరిద్రుడా, ఇండియా చెప్పు. ఇండియా, వాట్స్ యువర్ నేమ్ అన్నా, చెప్తూ పడుతున్నాడు, నీ పేరు తెలియదు నాకు అలా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ క్యాసినోకి వెళ్ళి ఆడదామని మీ ఇద్దరు ముగ్గురు వెళ్తున్నాం. చంటి నన్ను చూసి అక్కడ బౌన్సర్ ఉన్నాడు అన్నాడు, ఏంటి కొంత కనుకొడుతున్నాను. తర్వాత అర్థమైంది, మమ్మల్ని ఇద్దరు వెళ్ళిపోమన్నాడు. తర్వాత సుధాకర్ని ఇలా అడిగాడు, ఆపాడు, షో మీ పాస్పోర్ట్. ఓ నో అన్నా, పాస్పోర్ట్ కాలేదన్నా. కమో కమ్ టు ది సోల్ ఆర్ స్విమ్ అన్నాడు. ఆడు మొత్తం చాలా మంది అక్కడే సుధాకర్ని అనుకోండి కాసేపు. సో ఆయన్ని స్టేజ్ మీద రమ్మన్నారు. స్టేజ్ ఎక్కేసిన తర్వాత ఆడికి బాగా దురదలు, ఎక్కడ పడితే అక్కడ దురద వచ్చేస్తుంది. సుధాకర్ గారికి స్పీచ్ చెప్పాలి, బాగా మాట్లాడాలి. అందరికీ నమస్కారం అండి, గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. నేను నిజంగా ఇండియా నుంచి జోబీలో ₹1 లేకుండా కవర్ చేస్తున్నాడు. నిజంగా చాలా కష్టపడ్డాను అక్కడికి రావడానికి. నిజంగా మా అమ్మ నన్ను ఏడ్చారు. తర్వాత అర్థమైంది, ఎప్పుడు వాళ్ళ మనసులోనే ఉంటాను. ఎంత మనసులో ఉన్న నొప్పి వస్తుంది కదండి, బాధ వస్తుంది కదండి. నిజంగా ఆ బాధను దిగమింగుకొని నేను ఈ ఏరియా వరకు వచ్చి మీ అందరి ముందు పర్ఫామ్ చేయడం నిజంగా అంటే వెనకాల వెన్ను తట్టాలు చాలా మంది ఉన్నారు నాకు. సీనోనీస్ టాపిక్ ఎవరు అడగబోతున్నారు? మా ఇంట్లో వస్తువులకి లైఫ్ ఉంటే అవి ఎట్లా ఫీల్ అవుతాయి? సో పొద్దున్న బాత్రూమ్ వెళ్ళగానే బ్రష్ ఎలా ఉంటదంటే, నైట్ అంతా అది పడుకుంటుంది బాగా. బ్రష్ ఎలా ఉంటదంటే, డోర్ సౌండ్. వచ్చాడు దరిద్రుడు, పాచిపల్లి వేసుకుంటాడు, తీసుకున్నాడు. మళ్ళీ తీసుకెళ్ళి వాటర్, వేడి వేడి నీళ్ళు ఇలా దొరుకుతాడు. ఫ్రెష్ అయిపోయింది. మళ్ళీ ఏంటంటే టంగ్ క్లీనర్, అది ఎలా ఉందంటే తీసుకున్నాడు, అలా తీసుకున్నాడు, పెట్టేసాడు. అది కూడా పక్కన బ్రష్, వాళ్ళు తీరిందా నీకు తీరిందా, రెండు మాట్లాడుకుంటా. మళ్ళీ రేపు ఇదే టైం
టైం ఇదే ఛానల్ లో కలుసుకుందాం. అండ్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్. స్టాప్ 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 స్టాప్. ఎక్కడ వరకు లిఫ్ట్? ఏమయ్యా లిఫ్ట్ కాదు, పోలీస్ డ్రెస్ కనిపించట్లేదా? ఏ షూటింగ్ సార్? సూపర్. అది హెల్మెట్ ఎక్కడా? ఇంట్లో టీవీ పక్కన పెట్టాను సార్. అనుభవంతో సంబంధం లేకుండా ఈ ప్రపంచంలో జరిగేది ఒకటే ఒకటి, పెళ్లి. నేను శ్రీముఖి యాంకరింగ్ అనుకున్నా. పాట పాడతావా ఏదన్నా? తోం 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 తోం. 9 నిమిషాలు ఉండు. దిమ్మ తిరిగే దుమ్ము దుమ్ముగా దిమ్మ తిరిగే. లోపల 3-4 లంగోటీలు కట్టుకుంటాడు. నా 100 మందిని 4 మందిని పంపిస్తా, వాళ్ళ సంగతి ఏంటో చూడు ముందు. మనిషి ఓ నీ నోట్ల మనోడు ఏదో ఒకటి చెప్పు.